సో, క్లియరెన్స్ అంటే ఏంటసలు? యశ్వంత్‌ని కంప్లీట్ చేయనివ్వు. వృషాంక్. వేటిని క్లియర్ చేసుకోవడం? హ్మ్. ఓకే. అండ్ ఓకే. వృషాంక్ మీరు చెప్పండి క్లియరెన్స్ అంటే ఏంటి? యాహ్! మీరు చెప్పండి. ఎలాగా? హ్మ్. ఓకే. సో, సింపుల్‌గా క్లియరెన్స్ విష్ణు మీరు చెప్పండి. క్లియరెన్స్ అంటే ఏంటి? హ్మ్. ఆ! యాహ్! సో, సింపుల్‌గా చెప్పాలంటే మీకొక మేజర్ మెటీరియల్ ఉంది. లేకుంటే ఒక లాంగ్ రేంజ్ పీస్ ఏదైతే ఉందో, ఒక ఇంపార్టెన్స్ స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకోవడానికి మనకొక అడ్డుగా ఉందక్కడ మెటీరియల్. అది మన ఫ్రెండ్లీ మెటీరియలే అడ్డుగా ఉంది ఆ స్క్వేర్‌లో. సో, మీరు నార్మల్‌గా ఒక సేఫర్ స్క్వేర్‌కి మూవ్ చేసుకుంటే ఏమవుతుందంటే, వాళ్ళకి రెస్పాండ్ అవ్వడానికి టైం దొరుకుతుంది. నార్మల్‌గా మీరు ఆ పాత్‌ని క్లియర్ చేస్తున్నారని. హ్మ్. చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్. యాహ్! ఓకే. థాంక్ యూ సార్. యాహ్! క్లియరెన్స్ అండ్ యాహ్! గుడ్ ఈవెనింగ్. సో, సింపుల్‌గా మనం ఏదైతే పాత్ ఉందో, ఆ పాత్‌ని మనం క్లియర్ చేసుకుంటున్నాం. ఆ క్లియర్ చేసుకునే ప్రాసెస్‌లో మన మెటీరియల్‌ని సాక్రిఫై చేస్తున్నాం. ఎందుకంటే ఆపోనెంట్‌కి రెస్పాండ్ అయ్యే టైమ్‌ని మనం ఇవ్వకూడదు. మనం ఇక్కడ సాక్రిఫై చేసి అవును. యెస్. తనకి రెస్పాండ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. అంటే మనం ఎందుకోసం ఈ మెటీరియల్ అక్కడ ఇచ్చేసామని, లేకుంటే ఫ్రీగా దొరికిందని అలా ఫాస్ట్‌గా రెస్పాండ్ అయ్యాడనుకోండి, మన వే క్లియర్ అయిపోతుంది. సో, మనం ఈజీగా మనం ఏదైతే ఎయిమ్ ఉందో స్పీడ్‌గా క్లియర్ చేసేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ పజిల్ ఒకసారి చూడండి 8థ్ చాప్టర్‌లో ఏమంటున్నారు? అండ్ లాస్ట్ టైమ్ ఎవరు? హ్మ్. మీరందరూ కంప్లీట్ చేశారు. పునీత్ అండ్ అలాగే శౌర్య కంప్లీట్ చేయలేదు. అండ్ స్టార్టింగ్ విత్ చిన్మయ్. ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. ఫస్ట్ పజిల్ ఏమడుగుతున్నారు? యెస్. ఇక్కడ పవర్‌ఫుల్ పీస్ ఏదైతే ఉందో, మనం క్లియరెన్స్ అంటే ఏంటి? మనం ఆ పాత్‌ని మనం క్లియర్ చేసుకోవాలి గదా! సో, ఇక్కడ మోస్ట్ పవర్‌ఫుల్ పీసెస్ ఎక్కడగా ఉన్నాయి? వైట్ కలర్ సైడ్ నుంచి. క్వీన్ వైట్ కలర్ నుంచి. ఇక్కడ ఇప్పుడు ఎవరు ఆ వేని బ్లాక్ చేస్తున్నారు? ఈవెన్ మన మెటీరియల్ కూడా బ్లాక్ చేయొచ్చు. మన పీస్. మనం ఇప్పుడు వైట్, మనం ఈ మోస్ట్ పవర్‌ఫుల్ పీసెస్ ఉన్నాయా? ఈ 2 బయటికి రావాలి. అవి 2 బయటికి రావాలంటే యాహ్! జీ6లో ఉన్న రుక్ అడ్డుగా ఉంది కాబట్టి, ఆ రుక్‌ని మీరు
సాక్రిఫైస్ చేస్తారా? లేకుంటే ఆపోనెంట్ ఒక ఫోర్స్ మూవ్ క్రియేట్ చేస్తారా? చెప్పండి. మీరు ఏ మూవ్ చేస్తారిప్పుడు? ఆ! మీ ఛాన్స్ ఉంది. మీ ఛాన్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతాను. యాహ్! ఓకే. హ్మ్. చూడండి లైక్ ఆపోనెంట్ కింగ్ ఏదైతే ఉందో లైక్ ఎడ్జ్ ఆఫ్ ద బోర్డ్‌కెళ్ళిపోయారు. అండ్ దెన్ మనం ఒక బ్యాటరీ క్రియేట్ చేసుకొనున్నాం ఇక్కడ. సో, ఈ బ్యాటరీని మీరు ప్రాపర్‌గా యూజ్ చేసుకుంటే మీకు మెటీరియల్ అడ్వాంటేజ్ దొరుకుతుంది. అండ్ అలాగే ఈవెన్ మీరు చెక్‌మేట్ కూడా డెలివర్ చేసుకోవచ్చు. ఎలా? హౌ? జీ7లో ప్లేస్ చేసుకుంటే బీని అటాక్ చేసుకోవచ్చు. జీ8లోకెళ్ళిపోదాం. జీ8 ప్లస్ కింగ్, కింగ్ ఆన్ హెచ్7 అండ్ దెన్ ఇప్పుడు మీరేం చేస్తారు? ఐడెంటికల్ నొటేషన్. చిన్మయికివ్వండి. చిన్మయి కంప్లీట్ చేసుకుంటది పజిల్. 2 బీ5లే. ఓకే. గుడ్. అండ్ దెన్ ఆహ్, కింగ్ ఒకవేళ సేఫర్ స్క్వేర్‌కెళ్లారనుకోండి. ఇప్పుడు మీరు క్వీన్‌ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఒకవేళ క్వీనే వచ్చి క్యాప్చర్ చేసిందనుకోండి. అప్పుడు మీరు రూక్‌తోని క్యాప్చర్ చేసుకుంటారు. యాహ్! చెప్పండి. ఇక్కడికయిపోతే డైరెక్ట్‌గా ఈ క్వీన్‌ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటే అయిపోతుంది డైరెక్ట్‌గా. యాహ్! సో, ఇలా మనం చెక్‌లో చేసుకున్నప్పుడు క్వీన్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్‌గా హ్మ్. 3 మూవ్స్‌లో అయిపోయింది గదా! సి క్యూ క్రాస్ జీ7 అండ్ దెన్ ఇప్పుడు రుక్ క్రాస్ ప్లేస్ ఓకే. రుక్ క్రాస్ జీ7 ప్లస్ యాహ్! అండ్ రుక్ క్రాస్ జీ7 అండ్ దెన్ ఫర్దర్‌గా మన ఎక్స్‌ట్రా క్వీన్ ఏదైతే ఉందో, ఆ క్వీన్‌తోని మనం అటాక్ చేసుకోవచ్చింక. లేకుంటే ఒకవేళ ఇక్కడ మనకిక్కడ హ్మ్. ఓకే. 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 రైట్. స్టార్ట్ చేసుకోండి. ఓకే. ఆర్‌జీ8 ప్లస్ ఓకే. కింగ్ టు హెచ్7. ఇప్పుడు మేట్ ఇన్ 1 ఉంది. ఎందుకు హెచ్8? సరే. ఓకే. హెచ్8 ప్లస్ కింగ్ క్యాప్చర్. ఓకే. చెప్పండమ్మ మీరు. యాహ్! ఓకే. జిష్ణు మీరు చెప్పండి. మేట్ ఇన్ 1 ఇప్పుడు సేపర్ స్క్వేర్‌కెళ్తుంది. అండ్ దెన్ నో. ఆ! క్వీన్ జీ6లో ప్లే చేసుకుంటే చెక్‌మేట్. ఓకే. మీ వేరియేషన్ ఒకసారి చెప్పండి ఫస్ట్ మూవ్ నుంచి. యాహ్! లేదు. ఎయిత్ 8-1 8.1
RV8 ప్లస్ H7. ఇది మూవ్ చేసాం కదా మనం ఇంతకు ముందు. హ్మ్. ఓకే. కంటిన్యూ. చేశాను మూవ్. ఓకే. B5 B5 ఎలా వెళ్తది? D5 ఓకే. సి క్రాస్ D5 ఎందుకు? మన క్వీన్ క్యాప్చర్ చేసుకోలేరా? ఓకే. సి క్రాస్ D5 C6 ఓకే. ఆహ్, అక్కడ మెయిన్ క్యాండిడేట్లు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ వదిలేసి పవన్స్ మూవ్‌మెంట్ దొరుకుతుంది. C7 ప్రమోషనా కొంపదీసి? ఓకే. ఓకే. ఆర్ క్రాస్ C7 వైట్ కలర్ క్వీన్ F1 వద్దులే ఇది. ఇవే వెళ్ళిపోతుంది. మూవ్స్ అన్ని ఎక్స్టెండ్ అవుతా ఉన్నాయి. మనకు నార్మల్‌గా 2 వేరియేషన్స్ ఆల్రెడీ తీసేసుకున్నాం కదా ఇక్కడే. యాహ్! ఇది ఫాలో అయిపోదాం. సో మనకిక్కడ ఈ పాత్ ఏదైతే ఉందో ఈ రుక్ వల్ల మనకు డేంజర్ అవుతుంది కాబట్టి లైక్ కొంచెం ఆ క్లియరెన్స్ అనేది ఈ రుక్ అనేది వేరొక స్క్వేర్‌కెళ్తే అప్పుడు మనకు ఈ క్వీన్ ముందుకు రావడానికి ఛాన్స్ ఉంది. సో అది ప్రాసెస్. అండ్ దెన్ సెకండ్ పజిల్ యాహ్! ఓకే. మీరు స్టార్ట్ చేయండి. ఏమంటున్నారు? సెకండ్ పజిల్ సరే మీరే చెప్పండి. రుషాంక్ ఉన్నారా? ఓకే. సెకండ్ పజిలేనా? ఓకే. అండ్ దెన్ సెకండ్ పజిల్‌కెళ్ళిపోదాం. నైట్‌ని E5లో ప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది? ఓకే. పవన్ క్యాప్చర్. దెన్ ఓకే. ఓకే. వెయిట్. క్యూ G4 ప్లస్ కింగ్ సేఫర్ స్క్వేర్. ఓకే. H8. హ్మ్. క్యూ G7 రుక్ అక్కడే ఉంది గదా! చెప్పండి జిష్ణు. G7 ప్లేస్ చేసుకొని రుక్ క్యాప్చర్ చేసుకుంటుంది గదా! యాహ్! మీరు మిగతా వాళ్ళు ఒకసారి ఆహ్, టైప్ చేసుకోండి. చెప్పండి. రుక్ ఇంటూ E5 క్యాప్చర్ చేసుకొని నెక్స్ట్ ఇలా రావడానికంటారా? ఇప్పుడు డయాగ్నల్ ఎవరికి ఓపెన్ చేసింది మీరు?
ఇప్పుడు డయాగ్నల్ ఎవరికి ఓపెన్ చేసింది? ఈ బిషప్‌కి కదా మీరు డయాగ్నల్ ఓపెన్ చేసింది. సో, ఇటువైపు అటాక్ కాకుండా లైక్ ఏదైతే ఈ నైట్‌ని ప్రిపేర్ చేసుకుంది ఇక్కడి వరకు మూవ్స్ ఓకే. కంటిన్యూయేషన్ వృషాంత్ మీరిప్పుడు ఈ డయాగ్నల్ ఓపెన్ చేశారు కదా! ఈ క్వీన్ అదే రుక్‌ని బీ7లో ప్లేస్ చేసుకోవడం కంటే క్వీన్ అటాక్ చేసుకోవడానికి ఇంకా ఏ మెటీరియల్ ఎళ్తుంది అక్కడికి? నైట్ ఆన్ ఈ7 నైట్ ఈ7 కాదులే అమ్మ. ఇప్పుడు వైట్ కలర్ మెటీరియల్ గదా! మూవ్. ఓకే. బి క్రాస్ బి7. బి7 ఏంది? యాహ్! క్వీన్ ఆన్ జీ4 క్వీన్ జీ4 వేస్ట్ అమ్మ. ఇప్పుడు జీ4 నార్మల్‌గా కింగ్ హ్మ్. ఎక్కడికి? డి6 ఓకే. డి6 ఓకే. డి6లోకొస్తది. అండ్ దెన్ ఇప్పుడు ఒక 1 మూవ్‌తోని క్వీన్ మొత్తం ట్రాప్ జేసుకోవాలి. ఆహ్, బిషప్ కంట్రోల్, రుక్ కంట్రోల్ అండ్ దెన్ ఇక్కడ కంట్రోల్, కంట్రోల్, నో. ఎన్‌బి5లో ప్లేస్ చేసుకుంటే రుక్కు ఆ వే అనేది బ్లాక్ అయిపోతది. నైట్‌ని ఈ4లో ప్లేస్ చేసుకుంటే క్వీన్ ట్రాప్. కంట్రోల్. ఆ! ఏది ఇక్కడికా? హ్మ్. నెక్స్ట్ మూవ్‌లో ఇలా రాగూడదు. డార్కన్ కలర్ స్క్వేర్ గదా! మళ్ళీ ఈ నైట్ ఓకే. నెక్స్ట్ మూవ్‌లో ఇక్కడికొచ్చి అటాక్ జేసుకోవచ్చు. ఎందుకంటే మనకు పవన్ సపోర్ట్ ఉంది గదా! ఒకవేళ ఇక్కడికొస్తే బిషప్. అండ్ దెన్ ఇప్పుడెక్కడికుంది పాసిబుల్ మూవ్స్? ఏ బిషప్‌ని పవన్, పవన్ అటాక్. ఏ మెటీరియల్‌ని? సి3 నైట్. ఇంకా క్వీన్ ట్రాపే కదా కంప్లీట్‌గా. అంతే ఈ3 బెటర్. అండ్ దెన్ రీక్యాప్చర్. అండ్ దెన్ నెక్స్ట్ మూవ్‌లో ఈ రుక్ కూడా అవైలబుల్‌గా ఉంది. మనం క్యాప్చర్ చేసుకోవడానికి. ఒకవేళ వాళ్ళు చేయకపోతే మూవ్స్ అనేవి. సో, ఇప్పుడు మనం ఈ గేమ్‌లో ఏం చేసాం? ఇక్కడ నైట్‌ని సాక్రిఫైస్ చేయడం వల్ల ఈ బ్లాక్ కలర్ క్వీన్‌కి ఉన్న పాజిబుల్ మూవ్స్ అన్నీ కూడా మనమే రెడ్యూస్ చేసుకుంటూ ట్రాప్ చేసాం. సో, అప్‌కమింగ్స్ వచ్చే మూవ్స్‌ని కూడా ముందు మీరు గెస్ చేసుకుంటే ఇలాగ నైట్‌ని ముందుగానే సాక్రిఫై చేసుకుంటారు. క్లియరెన్స్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకుంటూ. క్లియరా? యెస్. ఓకే. అండ్ దెన్ వృషం కంప్లీట్ అయిపోయింది. జిష్ణు? యెస్. థర్డ్ వన్. ఏంటి థర్డ్ వన్ ఏమంటున్నారు? యెస్. ఎందుకు సెవెంత్ ర్యాంక్‌ని లవ్ చేస్తది రుక్కు? అక్కడి నుంచి ఈజీ అవుతుంది తనకి. అంటే ఆపోనెంట్ యొక్క మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో అటాక్ చేసుకోవడానికి బావుంటది రుక్‌కి సెవెంత్ ర్యాంక్‌కి. సింగిల్ రుక్ అయినా గాని, డబుల్ రుక్ అయినా గాని పాసిబుల్ అయితే మనం సెవెంత్ ర్యాంక్ తీసుకెళ్ళాలి. సో, ఇప్పుడు ఈ రుక్ ఏదైతే సెవెంత్ ర్యాంక్‌కెళ్ళాలి. సో, ఇప్పుడు అబ్‌స్ట్రాక్ట్ చేసేది మెటీరియల్ ఏంటి? అబ్‌స్ట్రాక్ట్ చేసే మెటీరియల్ ఏంటి? ఫర్దర్‌గా ఈ యొక్క ఇటువైపు ఆ సెవెంత్ ర్యాంక్ మొత్తాన్ని కంట్రోల్ చేసుకోవడానికి చేయకుండా. ఈ ఎఫ్7 పావుని ఇక్కడ నుంచి మీరు క్లియరెన్స్ చేయాలి గదా! ఎలా క్లియరెన్స్ చేస్తారు ఇప్పుడు? మిగతా వాళ్ళు నోటేషన్ రాసుకోండి చాట్ బాక్స్‌లో. జిష్ణు ఆన్సర్ చెప్తారిప్పుడు. ఫాస్ట్‌గా ఆన్సర్ రావాలి. మీరు చెప్పండి. మీరు చాట్ బాక్స్ అవసరం లేదు. మీకు యాక్సెస్ ఉంది ఈ యొక్క పజిల్‌కి. చెప్పండి. ఆ నైట్ ఎక్కడి నుంచి సారీ ఈ పవన్ ఎక్కడి నుంచి ఎళ్ళాలంటే
ఎవరు ఫోర్స్ చేస్తారు? హ్మ్. వృషాంక్ ఎన్ క్రాసా? ఆ! ఓకే. చాట్ బాక్స్‌లో మీరు టైప్ చేసేయండి చాట్ బాక్స్‌లో ఆన్సరు. ఆ! పెట్టండి. మీరు చాట్ బాక్స్‌లో పెట్టేయండి. ఆర్‌బీ7 అండ్ ద నెక్స్ట్ మూవ్ వైట్ చెక్ మీటర్ చేసుకోకుండా ఆ ప్లేయర్ ఇంకా బ్లాక్. చెప్పండి. క్యూ డి7లో ప్లే చేసుకుంటే ఏమవుతుంది? చంపేసి ముందుకెళ్ళిపోతారు మళ్ళీ. ఆ! అహా! చెక్‌మేట్ అనేది అన్‌అవాయిడబుల్ అంతే. చెక్‌మేట్ అయితే అవుతది. చెప్పండి. హ్మ్. ఆ ఆర్‌జీ7 ప్లే చేస్తే ఒక్క మూవ్ కూడా లేట్ ఉండదింకా. రుక్ క్వీన్ ప్లేస్ చేసుకుంటే ఇంకొక మూవ్ లేట్ అవుతుంది. తర్వాత మీరు ఇంకొక ఆపోనెంట్ తన రుక్‌ని ప్లేస్ చేసుకోవచ్చు. కానీ క్వీన్ రాకుండా రుక్కే ఆ! ఆర్ క్రాస్ జీ3 ఎవరు బ్లాకా? ఓకే. ఆర్ క్రాస్ జీ3 చేస్తే ఏం చేస్తారు మీరు? ఈ పవన్‌తోని క్యాప్చర్ చేసుకుంటారు. దెన్ సి7 ఎందుకు అంత ఈజీగా ఇచ్చేయడం? ఆ! క్వీ క్యూజీ8 ఆ! ఇప్పుడు హ్మ్. ఈ6 ఓకే. ఇటువైపు నుంచి అటాక్ చేసుకుంటున్నారా? ఓకే. గుడ్. నెక్స్ట్ మూవ్‌లో ఇంకొక రుక్కొస్తది. ఇప్పుడైతే ఖచ్చితంగా ఇంకా. ఓకే. సో, ఫస్ట్ మనం ఏం చేసామంటే, ఈ రుక్ ఏదైతే ఉందో ఫర్దర్‌గా ఈ సెవెంత్ ర్యాంక్‌ని కంట్రోల్ చేసుకునే ప్రాసెస్‌లో ఈ పవనే కదా అడ్డుగా ఉంది. సో, దాన్ని క్లియర్ చేసుకోవడానికి మనం సాక్రిఫై చేసాం. నార్మల్‌గా నైట్‌ని ఒక సేఫర్ స్పేస్‌కి తీసుకెళ్ళలేదు. ఈ నైట్ ఇక్కడ పవన్‌ని మనం అక్కడి నుంచి పంపియాలి కాబట్టి మన నైట్‌ని ఇచ్చేసాం మనం అక్కడ. ఒకవేళ ఆ పవన్ క్యాప్చర్ చేసుకోకపోతే నెక్స్ట్ మూవ్‌లో మనం క్వీన్‌ని క్యాప్చర్ చేసుకుంటాం. అందుకని. లైక్ ఫోర్స్ చేయాలి అపోనెంట్‌ని. యెస్. ఓకే. జిష్ణు కంప్లీటెడ్ అండ్ దెన్ వి కెన్ మూవ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫోర్త్ వన్. యాహ్! యశ్వంత్ వాట్ అబౌట్ ద ఫోర్త్ వన్? ఏం చేయాలంటున్నారు? మీదయిపోయింది. మీరిక కామెంట్ బాక్సే మీరింకా. సరే పర్లేదు. సరే పర్లేదు. సరే. ఓకే. యశ్వంత్? యశ్వంత్. యాహ్! ఫోర్త్ ఏంటి మనకి ఏం చేయాలి ఫోర్త్‌లో? కంబైన్ క్లియరెన్స్ విత్ డికాయ్. డికాయ్ అంటే ఏమనుకున్నాం? మామూలుగా చెప్పండి. డికాయ్ అంటే ఏంటి అసలు? ఒక అన్‌ఫేవరబుల్ స్క్వేర్‌లో ఆపోనెంట్‌ని ఫోర్స్ చేయడం ఎళ్ళడానికి. దాన్ని డికాయ్ అంటాం. ఇప్పుడు ఆ క్లియరెన్స్ అండ్ అలాగే డికాయ్ 2 కూడా మనం ఇక్కడ యూజ్ చేయాలి. యూ ఆర్ విత్ ద వైట్. మిగతా వాళ్ళు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీరు ఆన్సర్ చెప్పండి. యశ్వంత్ ఏం చేస్తారు మీరు వైట్ అయితే ఇప్పుడు? చెప్పండి.
రుక్కున జీవన్న. ఫోర్స్ చేయకపోతే ఆపోనెంట్ ఆగడు. మీ చాట్ బాక్స్ చూసా. ఓకే. గుడ్. చూసా. ఇప్పుడే వద్దు. తర్వాత పెట్టు. యాహ్! యశ్వంత్ ఏం చేస్తారు ఫోర్స్ నువ్వు? ఏ రుక్‌ని? ఓకే. హెచ్‌డిలో ఉన్న రుక్‌ని క్యాప్చర్ మనం సాక్రిఫై చేసుకుంటే కింగ్ ముందుకొచ్చేస్తాడు గదా! అప్పుడు ముందుకొస్తే మీదేమైనా మెటీరియల్స్ ఇంకా రెడీగా ఉన్నాయా అటాక్ జేయడానికి? క్వీన్ యాక్టివేట్ జేయొచ్చు కదా! ఓకే. రుక్‌ని అండ్ దెన్ క్వీన్ అవునా? హెచ్3 ప్లస్ కింగ్ ఎక్కడికి మూవ్ అవుతుంది? ఆహ్, మేడ్ ఇన్ 1. యెస్. ఇక్కడ ఇవన్నీ ఫోర్స్డ్ మూవ్సే. ఇప్పుడు ఒక అన్‌ఫేవరబుల్ స్క్వేర్ ఏదైతే ఉందో ఈ హెచ్6 అనేది అక్కడికి పంపించేసాం. అండ్ అలాగే మన రుక్‌ని మనం సాక్రిఫైస్ చేసుకున్నాం. క్లియర్ అయిపోయింది. ఇక్కడ మన క్వీన్ రావడానికి హెచ్5లోకి మన రుక్‌ని సాక్రిఫైస్ చేసాం. ఒక అన్‌ఫేవరబుల్ స్క్వేర్‌లో కింగ్‌ని పంపించేసాం. సో, ఇది మనకిక్కడ ఈ పజిల్‌ని మనం క్లియర్ చేసుకున్నాం. చెప్పండి. యశ్వంత్ మీరు చెప్పండి యశ్వంత్. ఓకే. ఎనక్కెళ్ళిపోద్ది. అప్పుడేం చేస్తారు? ఇప్పుడు కూడా లాస్ట్‌కెళ్ళేసి చెక్‌లో చేసుకుంటారు. ఇటువైపే వస్తది. మళ్ళీ చెక్. ఇటువైపే ఎళ్తది. అప్పుడేం జేసుకోవచ్చు? ఈ రుక్కుతోని ఫోర్స్ చేస్తారు మీరిలా పిన్ జేసి. క్యాప్చర్ చేసుకుంటే మీరు కింగ్‌తోని రీక్యాప్చర్ చేసుకుంటారు. అండ్ దెన్ కింగ్ ఎక్స్‌పోజ్ అవుతదిక్కడ. ఇటువైపు ఎళ్ళిందంటారా? అటువైపు ఎళ్తే ఇలా ప్లేస్ చేసుకుంటాం. అండ్ దెన్ కింగ్‌కి ఒక స్క్వేర్ మాత్రమే ఉంది సేఫర్ స్క్వేర్. ఇక్కడికొచ్చినా చెక్ మేటే. చెక్ చెప్పండి. హ్మ్. కింగ్ ఓకే. ఓకే. రుక్‌ని క్యాప్చర్ చేయలేదు. ఓకే. ఆ! అలా అయితే ఈ రుక్‌తోని క్యాప్చర్ చేసుకుంటే అవును. ఆర్ క్రాస్ జీ7. ఆ! లేదు. ఈ ఈ ఎనక్కెళ్ళిపోవడానికి ఈ రుక్కొచ్చి బ్లాక్ చేసుకుంటుంది గదా! ఇప్పుడు మీరు బ్లాక్ చేసినా నెక్స్ట్ మూవ్‌లో చేసుకోవచ్చు. యాహ్! ఈ 2 వేరియేషన్స్ వచ్చాయి ఇక్కడే. అవును. లైక్ ఇక్కడ మనం కింగ్‌ని పంపించేస్తున్నాం గాబట్టి అక్కడి నుంచి. చెప్పండి. ఇవి కాకుండా వేరే కొత్తదుందా? ఇవేనా? ఓకే. సిమిలర్ మూవ్సేనా? ఆర్ క్రాస్ హెచ్6 ప్లస్ ఓకే. ఓకే. క్యూ క్వీ హెచ్4 ఎందుకొస్తారు? సపోర్టే లేదా స్క్వేర్‌కి? ఆ! సేఫర్ స్క్వేరు అండ్ ఇదే కదా! లాస్ట్ మూవ్‌లో గూడా ఇదే చేశాం గదా! ఆ! ఓకే. సాక్రిఫైస్ జరిగింది. యెస్. అండ్ ఫిఫ్త్ వన్ లైక్ ఎ బోల్ట్ ఫ్రమ్ ఎ బ్లూ కేవ్. ఎప్పుడు ఎవరు ఫిఫ్త్ వన్? చిన్మయ్ మీరేనా? యెస్. ఫిఫ్త్ ఆన్సర్
యెస్. ఏం చేయాలిప్పుడు? ఒక చిన్న సాక్రిఫైస్ చేసుకుంటే చెక్‌మేట్ కూడా డెలివర్ చేయొచ్చు. మిగతా వాళ్ళు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చిన్మయి తప్ప. మిగతా వాళ్ళందరి నుంచి ఆన్సర్ రావాలి నాకు. చెప్పండి చిన్మయ్. ఏం చేస్తారు? మనం క్లియరెన్స్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న మెటీరియల్స్ కోసం. ఆ సాక్రిఫైస్ ఏంటి ఇక్కడ? ఆ క్లియరెన్స్ దేనికోసం? ఏ మెటీరియల్? ఆ ఆ పాత్‌ని మనం క్లియర్ చేస్తున్నాం. చెప్పండి. నోటేషన్ చెప్పండి. బీ8లో ప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది? బీ8లోకెళ్తుందా? ఎళ్తే ఏమవుతుంది? పాత్ ఎవరు క్లియర్ చేస్తున్నారు మీరిప్పుడు? బీ8లోకెళ్ళి ఈ బిషప్ ఎవరి పాత్‌ని క్లియర్ చేస్తున్నారు? అసలు బీ8లోకి మన మెటీరియల్సే ఎళ్ళవు గదా! మరి? యాహ్! చూసాను. కాదు. యాహ్! బిషప్ మన జీ7ఆ? యాహ్! ఓకే. ఇప్పుడు ఓకే. జీ3 ప్లస్ హెచ్6లోకెళ్తే ఓకే. ఓకే. జీ7 అండ్ దెన్ ఇటు ఓకే. ఓకే. అండ్ రుషాంక్ మీ దగ్గర నుంచి ఆన్సర్ రాలేదు. ఆన్సర్ టైప్ చేయండి. ఇప్పుడేం క్వీన్ ఆన్ జీ4ఆ? సో, ఇప్పుడు ఏ మూవ్ చేసినా చెక్‌మేట్ అనేది అన్‌స్టాపబుల్ అవుతుంది ఇక్కడ. అవునా? ఎందుకు? జీ8లో ప్లే చేసుకుంటా ఆహా! ఇంకొక రూట్ సపోర్ట్ ఉందంటారా? సో, ఫర్దర్‌గా ఇక్కడ తీసుకెళ్ళి ఇటువైపు నుంచి అటాక్ చేసుకుంటారు. సో, అసలు మీరు ఫస్ట్ నుంచి మూవ్ చేసింది ఇక్కడ ఈ క్వీన్ సో, ఏదైతే ఈ బిషప్ కాకుండా సో, నేను క్వీన్‌ని సో, ఇలాగ ఎఫ్6లో ప్లేస్ చేసుకుంటా. అప్పుడు బ్లాక్ ఏం చేస్తారు? పవన్‌తోని క్యాప్చర్ చేసుకుంటారు. అండ్ దెన్ బిషప్‌తోని క్యాప్చర్ చేసుకోకుండా చెక్ డీలో చేసుకోండి ముందు. ఫోర్స్ చేయండి. ప్లస్ కింగ్ ఎక్కడికి మూవ్ అవుతుంది? ఓకే. ఇప్పుడు చెక్‌మేట్ ఎలా చేయండి ఇప్పుడు? అంతే. హ్యాష్‌ట్యాగ్. సో, క్వీన్‌ని సాక్రిఫైస్ చేసుకున్నాం. ఈ బిషప్ పాత్‌ని క్లియర్ చేయడానికి. ఇటు బిషప్ పాత్ క్లియరు అండ్ అలాగే ఈ రుక్‌ని కూడా క్లియర్ చేసుకున్నాం. రుక్ యొక్క పాత్ అనేది. రైట్. అండ్ ద నెక్స్ట్ పజిల్ సిక్స్త్ వన్. కృషాంక్ ఏం చేయమంటున్నారు? యాహ్! సిక్స్త్ వన్. ముందు చదవండి ఏమంటున్నారో. తర్వాత స్టార్ట్ చేయండి. హ్మ్. ఇప్పుడు కింగ్ హ్మ్. ఆ! మిగతా వాళ్ళు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీ అందరి దగ్గర నుంచి రావాలి నాకు ఆన్సర్స్. యాహ్! యశ్వంత్ అండ్ చిన్మయ్, జిష్ణు కామెంట్ చేయండి.
చెప్పండి సార్. ఈ వాట్ సి4? సి4లో ప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది? ఎప్సాన్ చేస్తారు. ఎప్సాన్ అయిద్ది. 10% సి4లో ప్లేస్ చేసుకుంటే ఇలా క్యాప్చర్ అయిద్ది. కాకుండా ఇంకా మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి యశ్వంత్. F2ఆ? వై F2? మీరిక్కడికొచ్చిన ఈ పవన్ ఏదైతే ఉందో మిమ్మల్ని బ్లాక్ చేస్తుందిక్కడ. మీ వేని. చిన్మయి మీరు గూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకే. ఇప్పుడు క్వీన్ ఏం చేస్తుంది? 1, 2, 3, 4 స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటుంది. సో, బ్లాక్ కలర్ కింగ్‌కి ఏదైనా పాసిబుల్ మూవ్స్ ఉన్నాయా? కాదు. జిష్ణు కాదు. ఇప్పుడు కింగ్‌కి పాసిబుల్ మూవ్స్ ఏమైనా ఉన్నాయా? సో, మీరు ఓన్లీ చెక్ డిలో చేసుకుంటే చెక్‌మేటే కదా! సో, ఆ చెక్ డిలో చేసుకోవడానికి ఎవరొస్తారు దగ్గరికి? ఇప్పుడు ఈ బిషప్ ఏదైతే ఉందో చేయలేదు. ఎందుకంటే ఇవి మొత్తం బ్లాక్ అయ్యింది. మీరు టైప్ చేయండి. టైప్ చేయండి మీరు. ఈ రుకా? ఇక్కడికొచ్చిన ఈ పవనే మిమ్మల్ని బ్లాక్ చేస్తుంది కదా! పవన్‌ని క్యాప్చర్ చేసుకోలేరు. మీరు సపోర్ట్‌తోనొచ్చారు కాబట్టి. చక్రి అది కూడా కాదు. సారీ చక్రి కాదు. నైట్ ఓనా ఈ5లో ప్లేస్ చేసుకుంటాం. యాహ్! జిష్ణు. సారీ. ప పవన్ క్యాప్చర్. రీక్యాప్చర్. యాహ్! హ్మ్. అవును. ఏం చేస్తారిప్పుడు? క్యూనా? ఎందుకు డి5? ఒకవేళ హ్మ్. ఇలా మీరు పిన్ చేసుకుంటే లైక్ పిన్ బ్లాకే పిన్ చేసుకుంటుంది. ఇప్పుడు ఎక్కడ ప్లేస్ చేసుకుంటారు ఆ క్వీన్‌ని? ఓకే. చిన్మయి ఓకే. మూస్ ఓకే. ఇప్పుడేం చేస్తారు? ఈ క్వీన్ ఎళ్ళిపోయినట్టేనా? క్వీన్ ఈ మూవీ వేస్ట్ అసలు. క్వీనే రాకూడదు ఇక్కడికి. నైట్ డి5లో ప్లేస్ చేసుకొని ఏం చేస్తారు? మళ్ళీ పిన్ చేయడానికా? ఈ క్రాస్? ఎందుకు? ఆ! వైట్‌కి బెస్ట్ మూవా? వైట్ సైడ్ ఉన్న వాళ్ళకి? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు బ్లాక్ మూవ్ ఏం చేస్తారు చెప్పండి? హ్మ్. నైటోనా? డి7లో ప్లేస్ చేసుకున్న చంపేసి మరి ఎళ్ళిపోతారు గదా! నార్మల్‌గా క్యా చెక్‌మేట్ ఎలో చేసుకోవడానికి వస్తున్నాడు. చంపి మరి చెక్‌మేట్ ఎలో చేసుకోమని చెప్తున్నట్టుంది. నైట్ డి7లోకెళ్తే. అంటే ఎళ్ళేటప్పుడు ఉట్టి చేతులతోని ఎళ్ళకూడదు. నన్ను కూడా తీసుకెళ్ళిపోమని. ఆ! బిషప్ ఆన్ సి8 కొంచెం బెటర్ మూవ్. అన్నది. ఇప్పుడేం చేస్తారు వైట్ మరి? ఆ!
ఐడెంటికల్. ఐడెంటికల్. హాష్‌టాగ్ కాదు. బ్లాక్ చేసుకుంటది మళ్ళీ బిషపే వచ్చి. ఆ! చెయ్యలేదు. నైట్ ఉంది. రుక్కొస్తది. ఓకే. హాష్‌టాగ్. ఓకే. యెస్. ఇలాగా మనం మూవ్స్ ఏదైతే హ్మ్. క్వీన్ ఎక్కడికి? ఈ మూవ్ దగ్గరంటారా? మూవ్ ఒకసారి చెప్పండి. బిషప్ ఆన్ C8. క్వీన్ ఆన్ B5 B5లో ప్లే చేసుకుంటే రూకొచ్చి చెక్ డెలివర్ చేసుకుంటది గదా! నైట్‌తోని బ్లాక్ చేసినా ఓకే. ఇలా బ్లాక్ చేద్దామంటారా? రుక్కొచ్చి చంపుతుంది గదా! ఈసారి ఈవెన్ బెటర్. డబుల్ అటాక్ జేసుకుంటారు. లేకుంటే చెప్పండి. రుక్ D8 D8 ఎందుకు? చంపడానికి ఛాన్స్ వచ్చినట్టుంది. ఆ D8 స్క్వేర్‌ని మీరు కంట్రోల్ చేసుకునేలాగా కొంచెం వెనుకకు రండి సరిపోతది. క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది. ఓకే. ఈ మూవ్ బాగోదు. ఓకే. ఇప్పుడు బిషప్ వచ్చి బ్లాక్ చేసుకుంటుంది. లేకుంటే క్వీన్ వచ్చి బ్లాక్ చేసుకుంటుంది. నెక్స్ట్ మూవ్‌లో అయినా గాని మేటే. క్వీన్ వచ్చి బ్లాక్ చేసినా ఒక మూవ్ ఎక్స్‌టెండ్ అవుతది. ఇంతకు ముందులాగా. మళ్ళీ బ్లాక్ చేసుకుంటది. మళ్ళీ చెక్‌మేట్. యెస్. సో, ఇలాగా మనం ఇక్కడ ఆ క్లియరెన్స్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ సెవెంత్ వన్. ఇప్పుడెవరు? జిష్ణు మీరేనా? ఓకే. సెవెంత్ వన్ ఏమంటున్నారు? సో ఫార్ యాహ్! సెవెంత్ వన్ ఒకసారి చదవండి. ఇక్కడ ఆహ్, ఇప్ ఓకే. స్లో ఉందా? ఆ! అంటే ఇప్పటి వరకు బ్లాక్ 3 పీసెస్‌తోని మాత్రం అటాక్ చేసుకుంటుంది. సో, మీరింకా ఎక్స్‌ట్రా మెటీరియల్స్‌ని యాడ్ చేసుకుంటారా? అటాక్ చేసుకోవడానికి? చూడండి ఒకసారి సెవెంత్. వైట్ కలర్ కింగ్‌ని మనం చెక్‌మేట్ డెలివర్ చేసుకోవాలి. ఒక రుక్కు, సెకండ్ రుక్కు అండ్ దెన్ ఇంకొక నైట్, బిషప్ ఇవి మాత్రమే అటాక్ చేసుకుంటున్నాయి. సో, మీరేమైనా యాడ్ చేయగలరా ఇంకా ఈ వేలో? H4 ఓకే. ఎళ్ళలేదు. రుక్కొచ్చి ఆపాలి. ఓకే. H3 అప్పుడేం చేస్తారు? మీరు క్యాప్చర్ చేస్తే పవనొచ్చి క్యాప్చర్ చేసుకుంటుంది. మళ్ళీ ఆ వే అనేది బ్లాక్ అయిపోతుంది. సో, మీకు ఆహ్, నెక్స్ట్ ముందుగా బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే సపోర్ట్ ఉందో, సపోర్ట్‌ని ప్రాపర్‌గా ప్రిపేర్ చేసుకొని, అప్పుడు అటాక్ చేసుకోవడానికి రండి. ఇంకేం చేయొచ్చు? యశ్వంత్ అండ్ చిన్మయ్ అండ్ వృషంక్ ఆన్సర్. యాహ్! చెప్పండి. G2 ప్లస్సా? ష్యూరా? నైట్ జంపిద్ది.
నైట్ చంపిద్దిగా. నైట్ కూడా ఛాన్స్. వేరే రూక్‌తోని క్యాప్చర్ చేసినప్పుడు క్వీన్ చంపిద్ది గాని మనల్ని మళ్ళీ మన క్వీన్‌ని క్యాప్చర్ చేసుకోవడానికి మన దగ్గర మెటీరియల్ లేదుగా. ఇంకా ఈవెన్ బెటర్ ఏమన్నా ఉందా? ఈ స్క్వేర్‌ని మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేసేయండి మీరందరూ. తనకు ఛాన్స్. నో. జీవన్‌లోకొచ్చి చేస్తే ఇదే వచ్చి అటాక్ చేసుకుంటుంది కదా! హ్మ్. ఇంకా క్లియర్ చేసుకోండి బిషప్‌తోని ఆ వేని. కాదు. చిన్ యశ్వంత్ ఆ మూవ్ అయితే ఇప్పుడే రాదు. ఇంకా అప్‌కమింగ్ మూవ్స్‌లో ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మూవ్ అనేది. సపోర్ట్ సపోర్ట్ కోసం ఇంకొక మెటీరియల్‌ని తీసుకురండి అక్కడికి. బి క్రాస్. అప్పుడేం చేస్తారు ఆపోనెంట్? రుక్‌తోని క్యాప్చర్ చేయొచ్చా? ఓకే. రుక్‌తోని క్యాప్చర్ చేసుకుంటే మేట్ ఇన్ 1 చెప్పండి ఇప్పుడు. హ్మ్. నో. క్వీన్ ఉంది చంపేస్తది మిమ్మల్ని. క్వీన్ క్యాప్చర్ చేసుకుంటది. జీవన్ ఎందుకెళ్తారు మీరు? బిషప్‌తోని ఇప్పుడైనా క్యాప్చర్ చేసిద్దిగా. ఆ! అంతే. ఇప్పుడు ఈ రుక్‌ని క్లియర్ చేసాం మనం. ఒక ఇంపార్టెంట్ స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి. అదే ఒకవేళ పౌన్‌తోని క్యాప్చర్ చేసుకుంటే అంటే ముందుగానే గెస్ చేసి ఈ యొక్క హెచ్3 అనే స్క్వేర్ ఈ రుక్ కంట్రోల్‌లో ఉంది కాబట్టి ఈ రుక్కు ఎళ్ళకూడదు అని అనుకుంటే ఈ పౌన్‌తోని క్యాప్చర్ చేసుకుంటారు గదా! అప్పుడు మీరేం చేస్తారు? ఇప్పుడు రుక్‌ని తీసుకొస్తారు మీరు. అండ్ దెన్ కింగ్‌కి సేఫర్ స్క్వేర్ లేదు. ఈ రుక్ మాత్రమే గదా! బ్లాక్ చేసుకునేది. ఆ! రుకొచ్చి బ్లాక్ చేసుకుంటుంది. యెస్. ఇప్పుడు ఇక్కడ క్వీన్ ఉందిగా. క్వీన్‌తోని డిస్కవ్ డిస్కవర్ చెక్ ఈ హాష్‌ట్యాగ్ అవ్వదు. క్యాప్చర్ చేసుకుంటది కదా క్వీన్. బిషప్ కూడా క్యాప్చర్ చేసుకుంటుంది ఆ స్క్వేర్‌ని. ఈ4లో ప్లే చేసుకుంటే ఇప్పుడు కింగ్ సేవన్ స్క్వేర్‌కెళ్ళొచ్చు. హ్మ్. లేకుంటే ఈ క్వీన్ చంపొచ్చా? క్యాప్చర్ చేసుకోవచ్చా క్వీను? చెక్ డెలో చేసిందెవరు? ఇప్పుడు ఆ పాత్‌ని ఎవరు బ్లాక్ చేసుకోవచ్చు? ఎవరైనా బ్లాక్ చేయొచ్చా ఆ పాత్‌ని? లేదు. ఓన్లీ కింగ్ మాత్రమే మూవ్ అవ్వాలి. ఇప్పుడు కూడా మీరు చెక్‌మేట్ అని డెలివర్ చేసుకోవచ్చు. ఎలా? హె ఆర్ క్రాస్ క్యాప్చర్ చేసుకుంటున్నప్పుడు క్రాస్ సింబల్ యూజ్ చేసుకోవాలి గదా! అంతే. ఇప్పుడు ఏదైతే ఈ పవన్ క్యాప్చర్ చేసుకుంటుంది. పవన్ క్యాప్చర్ చేసుకుంటుంది. ఓకే. ఈవెన్ మీరు చెక్‌మేట్ ఎలో చేయొచ్చు ఇప్పుడు గూడా. కంట్రోల్ బిషప్ ఈ స్క్వేర్‌కి సపోర్ట్ ఇస్తుంది. 1 బీ1 లోకెలా ఎళ్తది? జీ1 లోకెళ్తే హ్యాష్‌ట్యాగ్ అవుతది. ఓకే. రైట్. లైక్ థిస్ వన్ వి కెన్ డూ ద సెవెంత్ పజిల్. యాహ్! ఎయిత్ వన్. ఎవరిప్పుడు? యశ్వంత్ మీరేనా? యశ్వంత్ యాహ్! ఎయిత్ వన్ ఒకసారి చదవండి. ఏం జేయాలి మనం ఇప్పుడు?
ఒక లైన్‌ని ఓపెన్ చేసుకుంటే ఆ బ్లాక్ కలర్ క్యాంప్ మొత్తం మనం పుల్ అప్ చేసుకోవచ్చు. ఆ లైన్ ఏంటో మీరు ఇప్పుడు ఫైండ్ ఔట్ జేసి యెస్. ఇట్స్ యువర్ టర్న్. మిగతా వాళ్ళు కామెంట్ బాక్స్‌లో రెడీగా ఉండండి. అందరి దగ్గర నుంచి ఆన్సర్స్ రావాలి నాకు. యాహ్! ఓకే. థింక్ చేసుకోండి. మీరు చాట్ బాక్స్ ఏ1లోకొస్తే ఈ స్క్వేర్ ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? కంట్రోల్ చేస్తున్నారా మన మెటీరియల్? ఓకే. క్యాప్చర్ చేసుకుంటే మనకి ఈ స్క్వేర్‌కి ఎవరు సపోర్ట్ లేరు కదా! చూసాను. కానీ ఆ మూవ్ ఇప్పుడు రాదమ్మా. ఇంకా మనం ఏమైనా ఫోర్స్‌ని మూవ్ చేసుకోవచ్చా? ఇప్పుడు బ్లాక్ మూవ్ బీ4 చేసుకు ఓకే. మన క్వీన్‌ని క్యాప్చర్ చేసుకుంటే ఇక్కడ ఫర్దర్‌గా వాళ్ళు గూడా హ్మ్. ఎన్ క్రాస్ బీ3 చేసుకుంటే ఏమవుతుంది? క్యూ క్రాస్ అహా! వైట్ కలర్ మూవ్ గదా! ఇప్పుడు. ఆ! దెన్ ఎన్ క్రాస్ ఏ1 అండ్ దెన్ ఈ యొక్క స్క్వేర్ ఎస్కేప్ అవుతుంది. అండ్ దెన్ ఈ పజిల్‌లో ఆ! ఈ రుక్ పొజిషన్ చేంజ్ అయింది అసలు. ఇక్కడే మనం కంట్రోల్ చేసుకోవాలి ఈ రుక్. పొజిషన్ ఇక్కడ ఉండాలి. అండ్ దెన్ ఈ మేడ్ అవుతుంది ఇది. ఒక్క నిమిషం బ్యాక్ వచ్చేద్దాం. యాడ్ న్యూ ఈ రుక్‌ని ఈ పొజిషన్‌లో ప్లేస్ చేసుకొని అండ్ దెన్ స్టార్ట్. యాహ్! ఇప్పుడు చెప్పండి మూవ్ నైట్ ఇంటూ బీ3 సో, ఈ రుక్‌కి మనం క్లియర్ చేసాం. ఈ వే అనేది క్యూ క్రాస్ బీ5 హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు. ఇంకా వేరే ఏ మూవ్ చేయొచ్చు? ఆ! చెప్పండి. ఓకే. హ్మ్. క్యూ క్రాస్ బీ3లో ప్లేస్ చేసుకుంటే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్‌గా ఇప్పుడే మన క్వీన్ ఎలాగో ఉంది కాబట్టి రుక్‌తోని చెక్ డెలివర్ చేయడానికొచ్చేస్తాం. ఒకవేళ చంపిందనుకోండి, ఇప్పుడు రుక్‌ని ప్లేస్ చేసుకుంటాం చెక్ డెలివర్ చేసుకోవడానికి. సేఫర్ స్క్వేర్ ఎళ్ళిపోతుంది. అప్పుడేం చేస్తారు? క్యూనా ఎళ్ళలేరు. నైట్ ఉంది. స్క్వేర్ క్వీన్ ఉంది అసలు. ముం ఈ ఇలాగ రుక్‌ని సాక్రిఫైస్ చేయకుండా ముందు
ఇప్పుడు ఈ నైట్‌ని మీరు డైవర్ట్ చేయాలి సింపుల్‌గా. ఆర్ క్రాస్ ఓకే. డైరెక్ట్‌గా మీరు ఆర్ క్రాస్ ఈవెన్ చేశారనుకోండి ఫోర్స్ అవుతుంది. దాన్ని ఇప్పుడు మీరు క్వీన్‌ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇలా ఫోర్స్ ఓకే. ఓకే. బి క్రాస్ సి1 చేసిన నెక్స్ట్ మూవ్‌లో క్వీన్ మనదేగా. అంతే. ఇలాగా ఎయిత్ చాప్టర్ గూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ నైన్త్ చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం. ఒకవేళ కుదిరితే ఫ్రైడే కదా! 9, 10 2 గూడా క్లియర్ చేసుకుందాం. ఒకవేళ ఎర్లీ‌గా రావడానికి ట్రై చేయండి. ఒక బిఫోర్ హాఫ్ అన్ అవర్.